అరోమా బేతనియా ఆయుర్వేదిక్ పంచకర్మ హాస్పిటల్కి స్వాగతం. ఈ రోజుల్లో కామన్గా లేడీస్ బాధపడుతున్నటువంటి సమస్య పీసీఓడి ఆర్ పీసీఓఎస్. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ నుండి మిడిల్ ఏజ్ లేడీస్ వరకు ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఎటువంటి పరిష్కారం లేదా అని అనుకుంటున్న వారికి మన ఆయుర్వేదంలోనే 100% శాశ్వత పరిష్కారం ఉన్నదని నేను చెప్పగలను. ఈ పీఓస్ అంటే ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు లేడీస్ ప్రాబ్లమ్స్ అండి. ఆడపిల్లలు మెచ్యూర్డ్ అయిన తర్వాత మేల్ హార్మోన్స్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళ యొక్క ఓవరీస్లో పాలికల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ ఎక్కువ అవటం వల్ల ఫాలికల్స్లో నీటి కణతలు ఏర్పడుతుంటాయి. అలాగే ఈ ఫాలికల్స్లో లిక్విడ్ ఫామ్ అవుతూ అలాగే సాలిడ్గా కూడా ఇవి ఉంటూ ఉంటాయి. వీటి ద్వారా వచ్చేటువంటి ప్రధాన సమస్యలు ఏమిటంటే మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ ఎక్కువ అవటము, రెండవదిగా సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ. అసలు ఈ పీఓస్ని మనం ఎలా గుర్తించాలి అని మనం చూసినట్లయితే సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ అంటే ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత కామన్గా వాతావరణ మార్పుల వల్ల కానీ వారు తీసుకున్నటువంటి ఆహార మార్పుల వల్ల కానీ ఈ సైకిల్స్ 2 or 3 వీక్స్ డిలే అవుతూ ఉంటాయి. కానీ ఇది కామన్గా మనం తీసుకున్నప్పటికీ కొంతమందిలో 2-3 months అండ్ అబోవ్ మంత్ 6 and 8 months ఇవి సైకిల్స్ డిలే అవి వచ్చిన తర్వాత ఎక్కువ బ్లీడ్ అవ్వటం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి పెయిన్ ద్వారా దీన్ని మనం గుర్తించగలం. ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు 10 yearsలోనే మెచ్యూర్ అవుతున్నారు. ప్రధానంగా వారి పేరెంట్స్ వారి లక్షణాలను అలాగే వారి శరీరంలో వచ్చేటువంటి మార్పులను వారు గుర్తించగలిగి ఉండాలి. ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవారు ఒబేసిటీకి గురవుతూ ఉంటారు. అలాగే వారికి నెక్ చుట్టూ అలాగే యాక్నీ ఫామ్ అవుతూ ఉంటుంది, చిన్పై హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది, అలాగే ఎక్కువ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. అలాగే ఒబేసిటీతో బాధపడుతున్న పిల్లలు ఇప్పుడు చాలామంది ఉన్నారు. వారిని మీరు గుర్తించగలిగి ఉంటే మీరు త్వరలో వారిని ఈ పీఓస్ నుంచి మీరు కాపాడగలుగుతారు. లక్షణాలు మీరు గుర్తించగలిగితే మీ అంతటి మీరే మేము చెప్పేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మీరు తయారు చేసుకొని వాడినట్లయితే ఈ పీఓస్ నుంచి మీరు శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. పీరియడ్ పెయిన్తో బాధపడుతున్న వారు 1 కప్పు నల్ల నువ్వులను తీసుకొని 1 కప్పు పాత బెల్లంని తీసుకొని బాగా దానిని నూరి ఉండలుగా చేసుకొని డేట్స్ వచ్చే ముందు 1 వీక్ డేస్ ముందు మీరు వాడటం మొదలుపెట్టి రోజుకొక ఉండ చెప్పున మీరు తీసుకున్నట్లయితే డేట్స్ తర్వాత 1 వీక్ డేస్ కూడా మీరు ఇలా నేను చెప్పిన విధంగా రోజుకొక ఉండ చెప్పున మీరు 3 months వాడగలిగినట్లయితే శాశ్వతంగా ఈ పీరియడ్ పెయిన్ నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు. అలాగే ఒబేసిటీతో బాధపడుతున్న వారు మీ పిల్లల్లో ఒబేసిటీతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే త్వరగా మీరు గుర్తించినట్లయితే రోజు కూడా వారికి ఉదయాన్నే త్రిఫల కషాయాన్ని త్రిఫల చూర్ణం 1 స్పూన్ తీసుకొని 2 కప్పుల నీళ్ళలో మరిగించి 1/2 స్పూన్ తేనె కలిపి 1 కప్పు అయ్యేదాకా మరిగించి వారికి ఇచ్చినట్లయితే వెంటనే ఒబేసిటీ నుంచి మీ పిల్లల్ని మీరు కాపాడుకోగలరు. అలాగే ఈ ఒబేసిటీ అన్కంట్రోలబుల్గా ఉన్నట్లయితే వెంటనే మీ పిల్లలను యోగాస్లో జాయిన్ చేయాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయొచ్చు. మీకు టైం లేకపోతే ఆన్లైన్ క్లాసెస్లో అయినా 1 hour మీరు వారికి యోగాస్ నేర్పించినట్లయితే ఒబేసిటీ నుంచి వారిని మీరు కాపాడినట్లు అవుతారు. అలాగే పంచకర్మ సెంటర్స్లోని అలాగే మూలికా నూనెలతో వారు చేసేటువంటి మసాజ్ థెరపీ ద్వారా కూడా మీ ఒబేసిటీ నుంచి మీరు దూరం అవ్వచ్చు. అలాగే మేము ఇచ్చేటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ మా హాస్పిటల్లో మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే మూలికా నూనెలతో మేము చేసేటువంటి మసాజెస్లోని త్రిదోషాలను పోగొట్టి అలాగనే మీ ఇమ్యూనిటీని మేము ఈ మూలికా నూనెల ద్వారా ఇటువంటి వైద్యం చేసి మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విధంగా మేము మీకు మందులను కూడా ఇవ్వగలము. అలాగే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ వ్యాయామం చేసినట్లయితే ఒబేసిటీ నుంచి శాశ్వతంగా మీరు పరిష్కరించుకో. సైకిల్ ఇర్రెగ్యులారిటీస్తో బాధపడుతున్న వారు ప్రతిరోజు ప్రతి ఉదయము 1 గంట తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేస్తూ మీరు తీసుకునేటువంటి ట్యాబ్లెట్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను.
1 గ్రాము దంచి ఆడించి పెట్టుకున్నటువంటి పసుపుని తీసుకొని, 1/2 గ్రాము మిరియాల చూర్ణము, 1 గ్రాము తులసి చూర్ణమును ఈ మూడిటిని బాగా నూరి తేనెతో దీనిని టాబ్లెట్స్ కింద చేసుకొని ఒక జార్లో భద్రపరుచుకొని రోజుకి 1 టాబ్లెట్ చొప్పున మీరు ఇది 3 నెలలు వేసుకున్నట్లయితే మీరు సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు. ఇలా మేము చెప్పేటువంటి మన ఆయుర్వేదంలో ఈ చిన్ని మెడిసిన్స్ని మీరు తీసుకుంటూ పీసీఓస్ నుంచి శాశ్వతంగా మీరు దూరం అవ్వచ్చు. ఇలా పీసీఓస్తో బాధపడుతున్న వారికి, ఒబేసిటీతో బాధపడుతున్న వారికి మా అరోమా బేతనియా హాస్పిటల్స్లో కంప్లీట్ రిజల్ట్ మేము ఇవ్వగలము. మెడిసిన్స్ కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అతి తక్కువ ధరలో ఈ మెడిసిన్ మీరు తీసుకోవచ్చు. నమస్తే.